2 సంవత్సరాల క్రితం హెచ్డి కుమారస్వామి ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ ఉండదని ప్రకటించారు. పునరుజ్జీవనం ఎక్కడ? విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 2024 జూలైలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సందర్శించినప్పుడు వేలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు గొప్ప ఊరటనిచ్చే విధంగా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రైవేటీకరణ అనే ప్రశ్నే లేదు అని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి సమక్షంలో సమగ్ర పునరుద్ధరణ ప్రతిపాదనను సమర్పించనున్నట్లు ప్రకటించారు. ఈ హామీను ఉద్యోగులు, ప్రజలు, పరిశ్రమ వర్గాలు హర్షంతో స్వాగతించాయి. ఎన్నో సంవత్సరాల అనిశ్చితి తర్వాత ఆర్ఐఎన్ఎల్ పట్ల కేంద్ర ప్రభుత్వ విధానంలో కీలకమైన మార్పు వచ్చినట్లు అప్పట్లో కనిపించింది. 2024 జూన్ 25న IndianPSU.com ప్రచురించిన కథనంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణకు పలు మార్గాలను పరిశీలిస్తోందని, అందులో ఆర్ఐఎన్ఎల్ను శైలిలో తిరిగి విలీనం చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తర్వాత మంత్రి ఆర్ఐఎన్ఎల్ అధికారులు, ఉద్యోగ సంఘాలు, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించగా ఆర్ఐఎన్ఎల్ భవిష్యత్తుపై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న, ఏం మారింది? హామీ తర్వాత ఆశలు పెరిగాయి. మంత్రి ప్రకటనతో ఉద్యోగులు త్వరలోనే ఆర్ఐఎన్ఎల్కు సమగ్ర పునరుద్ధరణ ప్యాకేజీ వస్తుందని ఆశించారు. వారు ముఖ్యంగా ఈ చర్యలను ఆశించారు: క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనుల కేటాయింపు, స్థిరమైన వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యం, అప్పుల పునర్వ్యవస్థీకరణ, పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, ఖాళీ పోస్టులను కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయడం, ప్రపంచ స్థాయిలో పోటీ పడగల దీర్ఘకాలిక వ్యాపార వ్యూహం రూపొందించడం. ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ ప్రధాన నిర్మాణాత్మక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని అనేక మంది భావిస్తున్నారు. అతిపెద్ద సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. దశాబ్దాలుగా పరిశ్రమ నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఆర్ఐఎన్ఎల్కు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు లేకపోవడమే అతిపెద్ద బలహీనత. ఇతర పెద్ద ఉక్కు కంపెనీల మాదిరిగా సొంత గనులు లేకపోవడంతో ఆర్ఐఎన్ఎల్ బహిరంగ మార్కెట్ నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి పోటీ సామర్థ్యం తగ్గుతోంది. ఈ ప్రాథమిక సమస్యను పరిష్కరించకుండా కేవలం ఆర్థిక సహాయం ఇవ్వడం ద్వారా మాత్రమే సంస్థను దీర్ఘకాలికంగా లాభదాయకంగా మార్చడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శైల్తో విలీన ప్రతిపాదన ఏమైంది? 2024 జూలైలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి ఆర్ఐఎన్ఎల్ను శైల్తో తిరిగి విలీనం చేసే ప్రతిపాదన. ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది. ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం, నిర్వహణలో సమన్వయం, మార్కెట్లో బలమైన స్థానం లభిస్తాయని చాలామంది భావించారు. అయితే దాదాపు 2 ఏళ్లు గడిచిన ఆ ప్రతిపాదన ప్రస్తుతం ఏ దశలో ఉందో ప్రజలకు స్పష్టత లేదు. ఆ ప్రతిపాదనను విరమించారా? ఇంకా పరిశీలనలో ఉందా? లేక ప్రభుత్వం వేరే పునరుద్ధరణ మార్గాన్ని ఎంచుకుందా? ఈ ప్రశ్నలకు ఉద్యోగులు సమాధానాలు కోరుతున్నారు. ప్రతిభావంతుల నిష్క్రమణ కొనసాగుతోంది. ఆర్ఐఎన్ఎల్ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతుండగా సంస్థ మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. అనుభవజ్ఞులైన అధికారులు, యువ ఇంజనీర్లు సంస్థను విడిచి వెళ్తూనే ఉన్నారు. కొత్త నియామకాలు లేకపోవడం, పదోన్నతులు ఆలస్యం కావడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో నిరుత్సాహం పెరిగింది. స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే ప్రతిభావంతులను ఆకర్షించడం, నిలుపుకోవడం మరింత కష్టమవుతుందని పలువురు భావిస్తున్నారు.
పునరుద్ధరణ అంటే కేవలం ఆర్థిక సహాయం కాదు. ఆర్ఐఎన్ఎల్ కొనసాగడం ఎంతో ముఖ్యమే, కానీ సంస్థను కేవలం బతికించడం మాత్రమే లక్ష్యం కాకూడదు. విజయవంతమైన పునరుద్ధరణకు అవసరమైనవి ముడి పదార్థాల భద్రత, నిర్వహణ సామర్థ్యం, పూర్తిస్థాయి ఉత్పత్తి వినియోగం, మార్కెట్ పోటీతత్వం, సాంకేతిక ఆధునీకరణ, మానవ వనరుల బలోపేతం, స్పష్టమైన దీర్ఘకాలిక దూరదృష్టి. ఈ ప్రమాణాల ఆధారంగానే ఏ పునరుద్ధరణ ప్యాకేజీ విజయాన్నైనా అంచనా వేస్తారు. ఇప్పుడు జవాబుదారీతనం అవసరం. కేంద్ర మంత్రి స్వయంగా ప్రైవేటీకరణ ఉండదు అని ప్రకటించినప్పుడు సహజంగానే ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2 సంవత్సరాల తర్వాత అంచనాలు నెరవేరాయా అనే ప్రశ్న అడిగే హక్కు ఉద్యోగులు, ప్రజలకు ఉంది. వారు అడుగుతున్న ప్రశ్నలు: 2024 జూలై నుంచి ఇప్పటి వరకు ఏ స్పష్టమైన పురోగతి సాధించారు? ఆర్ఐఎన్ఎల్కి ఇప్పటికీ క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనులు ఎందుకు లేవు? ఆర్ఐఎన్ఎల్ స్టైల్ విలీన ప్రతిపాదన ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఆర్ఐఎన్ఎల్ను దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలపరచడానికి ప్రభుత్వ వ్యూహం ఏమిటి? పూర్తిస్థాయి పునరుద్ధరణ రోడ్ మ్యాప్ను ఉద్యోగులు ఎప్పటికి ఆశించవచ్చు? ఇవి రాజకీయ ప్రశ్నలు కావు. ఇవి పాలన, జవాబుదారీతనం మరియు పారిశ్రామిక విధానానికి సంబంధించిన ప్రశ్నలు. ఆర్ఐఎన్ఎల్ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలలో ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రైవేటీకరణ ఉండదనే హామీని అందరూ స్వాగతించారు. ఇప్పుడు ఆ హామీ మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా కనిపించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని పదే పదే ప్రకటిస్తోంది. ఇప్పుడు ఉద్యోగులు, పరిశ్రమ వర్గాలు, ప్రజలు ఆర్ఐఎన్ఎల్ భవిష్యత్తును భద్రపరిచే స్పష్టమైన ఫలితాలను ఆశిస్తున్నారు. సంస్థను కేవలం కొనసాగించడం కాదు, బలమైన పోటీ సామర్థ్యం కలిగిన, స్వయం సమృద్ధి సాధించిన ఉక్కు సంస్థగా తిరిగి నిలబెట్టాలని కోరుకుంటున్నారు. అప్పటి వరకు ఉద్యోగులు, పరిశ్రమ పరిశీలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతూనే ఉంటారు: క్యా హువా తేరా వాదా? మీ హామీ ఏమైంది? IndianPSU.com సంపాదకుల అభిప్రాయం ప్రకారం ఆర్ఐఎన్ఎల్కు ఎన్నాళ్లుగానో ఉన్న ముడి పదార్థాల సమస్యను పరిష్కరించకుండా సంస్థను శాశ్వతంగా లాభదాయకంగా మార్చడం చాలా కష్టసాధ్యం. క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు లేకపోవడం వల్ల ఆర్ఐఎన్ఎల్ తన పోటీ సంస్థల కంటే ఎక్కువ ఉత్పత్తి వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆర్ఐఎన్ఎల్కు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులను కేటాయించడం, లేదా సెయిల్, ఎన్ఎండిసి వంటి ఇనుప ఖనిజ వనరులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యూహాత్మక విలీనం, సమన్వయం చేయడం, లేదా ఈ రెండిటి సమ్మిళిత పరిష్కారాన్ని అమలు చేయడం అవసరం. ఇలాంటి నిర్మాణాత్మక సంస్కరణలు లేకుండా ఆర్ఐఎన్ఎల్ ఆర్థిక పరిస్థితిని నష్టాల నుంచి లాభాల వైపు మలచడం అత్యంత క్లిష్టమైన సవాలుగానే మిగిలిపోతుంది. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఐఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.